సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు కర్ణాటక డీజీపీ స్థాయి ర్యాంక్ రామచంద్రరావు గారిపై పలు ఆరోపణలొచ్చినాయి సార్. రాసలీలల అని. అవును. అవును. అంటే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మీరు గూడా ఉన్నందుకు నేను తెలుసు కాబట్టి ఏం జరుగుంటదంటారు? బహుశా ఆయన్నెవరైనా ల్యూర్ జేసి హ్మ్. ఆయన దగ్గర ఏదైనా పని చేయమంటే చేయకుండా ఉంటాడు. హ్మ్. చేయకుండా ఉంటే ఓహో! కొంచెం సి మ స్త్రీల వైపు మొగ్గు చూపేవాడు అయి ఉంటాడు అని జనరల్‌గా హ్మ్. వనిత గాని, రిత్తం గాని డబ్బులు అమ్మాయిల్ని హ్మ్. 90% వాళ్ళు కాదనలేరు జనరల్‌గా. అవునండి. అయితే దాన్ని అలుసుగా చేసుకొని ఆయనతో ఏమన్నా పనులు చేయించుకోవాలనో, లేతే ఆయనతో ఏదైనా పెద్ద వ్యవహారం జరపాలనో అనుకున్నోళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ఇప్పుడు హ్మ్. అమ్మాయి తన ఛాంబర్‌లోకి ఇంకొక అమ్మాయి ఉండంగా డెఫినిట్‌గా ఒక పోలీస్ ఆఫీసర్ ముద్దు పెట్టుకుంటున్నాడు అంటే, హ్మ్. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళెవరైనా ఆహ్, ఆహ్, దాంట్లో లాలూచి పడి వేరే వాళ్ళకు డబ్బులకో, ఇంకో దానికో ఆశపడి, ఆ అవును. విధంగాన్నా చేసుండాలా? లేపోతే అది ఆఫీస్ కాకుండా ఆయన ప్రైవేట్ ఆఫీస్ ఏదైనా అయ్యుండాలి. హ్మ్. ఆ ప్రైవేట్ ఆఫీస్‌లోకి నేనొస్తున్నానని జెప్పి ముందుగా చెప్తే, వీళ్ళ ఇంట్లో ఆయన ఆఫీసు, లేతే వేరే వాళ్ళ ఆఫీస్ దగ్గరో, అట్లా ముందుగా కెమెరాలు అరేంజ్ చేసుకొని ఆయనొచ్చిన తర్వాత హ్మ్. ఇవి రికార్డింగ్ చేసేసి ఏమీ జరగనట్టు మీరు రేపు పొద్దున్నే వినలేదంటే ఆ పనులు చేయించుకోవడానికే ఉంటుంది. 99% అదే ఉంటుంది. హ్మ్. ఇంక మిగతాగా ఎవరు ఏం చేసినా ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నారు అంటే, ఆ రికార్డింగ్‌లో ఉండే ఈయనకు తెలియకుండా ఉంటుంది. ఆయనకు తెలిస్తే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? అవునండి. బహుశా అవతల వ్యక్తి ఏదైనా ప్రయోజనం పొందడానికో, లేకపోతే ఈ మనిషి ద్వారా ఏదైనా డబ్బులు గుంజడానికో చేసుంటారు. అదెప్పుడో 7 ఏళ్ల క్రితందంట. సో, హ్మ్. ఆ విధంగానే దాచిపెట్టి లేదు ఇంకో విధంగా చెప్పలేము. డిపార్ట్‌మెంట్‌లో ఈయనకంటే సీనియర్‌గా ఉండి, ఈయనకు జూనియర్‌గా ఉండి, ఈయన ప్రమోషన్‌లకో, ఇంకో దానికో అడ్డం పడతాడనుకుంటే, హ్మ్. ఆయన ఆళ్ళు రికార్డింగ్ చేసి పెట్టుకొని, లేదు ఎప్పుడో రికార్డింగ్ చేసిన దాన్ని ఈయనకి తెలిస్తే వాళ్ళు డబ్బులిచ్చి ప్రలోభపెట్టి ఈయన్ని ఇబ్బంది పెట్టాలనో, ప్రమోషన్‌లోనో, ఇంకో దాంట్లోనో కొరకరాని కొయ్యగా మారినాడని జెప్పి, ఈ విధంగా గూడా చేయడానికి ఆస్కారం ఉంది. అవునండి. ఏది ఏమైనా ఒక పోలీస్ ఆఫీసర్‌గా ఉండి హ్మ్. అంటే పోలీస్ ఆఫీసర్‌లు దేనికి అతీతులు అని నేను చెప్పను గానీ, అవును. పోలీస్ ఆఫీసర్‌గా ఉండి, యూనిఫార్మ్‌లో ఉండి ఆహ్, తన ఆఫీస్ గాని, వేరే వాళ్ళ ఆఫీస్‌లో గాని ఇటువంటి చర్యలకు పాల్పడడం దారుణం. అది మంచిది కాదు. ఆయన కూడా ఇట్లా దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీతారామాంజనేయులు గారు ఉండేవారు సార్. ఆయన పేరు విజయవాడలో ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన కూడా ఆరోపణలొచ్చినాయండి. సీతారామాంజనేయులు. మీకు ఇప్పుడు జ్ఞాపకం ఉందా? నిప్పు లేనిదే పొగ రాదు. హ్మ్. ఉండొచ్చు. బట్ అప్పుడు మనుషులు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌లంతా పైనుంచి కడిగిన ముత్యంలా దిగిరారండి. అవును. సమాజంలో మనతో పాటు ఇప్పుడు సమాజంలో ఎంతమందికి ఏ విధమైనటువంటి ఆలోచనలు, దుర్బుద్ధులుంటాయో అవన్నీ అవును. కూడా హ్యూమన్ బీయింగ్స్‌గా ఉండే పోలీస్ ఆఫీసర్‌లో కూడా ఉంటాయి. అది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చట్టాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళు హ్మ్. చట్టానికి విరుద్ధంగా ఇటువంటి చర్యలు పాల్పడటం తప్పు అని చెప్పి చాలా మంది ఒకవేళ కోరిక ఉన్నా ఎందుకొచ్చిన గోల బాబు అని చెప్పి దూరంగా ఉంటారు చాలా వరకు. హ్మ్. సో ఏదో మమ్మల్ని ఎవరులే నేను యూనిఫార్మ్‌లో ఉన్నాను. నన్నెవరు పీకలేరు అనేటువంటి అభిప్రాయంలో ఇటువంటి దాడులకు పాల్పడతారు. ఒక పోలీస్ ఆఫీసరు నేను విన్నానండి. నాకు బోలెడు ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ మేము దారం కట్టేసుకున్నాము. చాలా సందర్భాల్లో ఆ! ఆ విధంగా జరిగింది కూడా. కొన్ని పోలీస్ అవకాశాలొస్తాయి మాకు. ఆఫీసర్స్‌గా ఉండి ఆపర్చునిటీస్ ఏమంటే ఇప్పుడు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి హ్మ్. చాలా మంది ఉసుగొలుపుతా ఉంటాడు. డబ్బనండి, అమ్మాయిలనండి ఇట్లా అనేక రకాలుగా పోలీస్ ఆఫీసర్లతో పనుండి వాడు చేయలేదు హానెస్ట్ ఆఫీసర్ అనుకుంటే వాడికేదైనా ఇటువంటి చిన్న మానసిక వైకల్పం ఉన్నిందనుకోండి. హ్మ్. డెఫినిట్‌గా ఇటువంటి దాన్ని వెరవేసి వాళ్ళు చేస్తారు. చాలా మంది కోరికలున్నా అబ్బో! మనకెందుకు బాబు పొరపాటున జేసుకుంటే జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి హ్మ్. జ్ఞానంలో వద్దని రిజెక్ట్ చేస్తారు చాలా వరకు. హ్మ్. మనకేముందిలే నేనొక పోలీస్ ఆఫీసర్‌ను. నన్ను గూడా ఈ విధంగా చేయగలరా? అనేటువంటి దుష్ట ఆలోచన ఉంటే డెఫినిట్‌గా ఇటువంటి దానిలో ఇరుక్కుంటారు.
ఇప్పుడు జనరల్‌గా ఇంత సీనియర్ పోలీస్ ఆఫీసర్ అంటే టెక్నాలజీపై అంత అవగాహన ఉండదు సార్ ఆళ్ళకి. అంటే చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్‌లు లేవు కదండీ! కొత్తగా వచ్చిన టెక్నాలజీ. ఆ ఈ టెక్నాలజీ మీద ఎదురుగుండా కెమెరా పెట్టారని అంటే ఎదురుగుండా అమ్మాయిలున్నప్పుడు, ఆ అమ్మాయిలతో కలుసుకోవాలన్న ఆనందంలో ఉంటారు గానీ, ఇలా కెమెరాలు పెడతారన్న ఊహించి ఉండరండి ఆయన. అవును. ఎందుకంటే మంచి ఇప్పుడు ఆయనేముంది అబ్బో! తనొస్తన్నారు నేనేమి శత్రువుని గాదు, మిత్రుడినే గదా! ఇటువంటియి ఎందుకు జేసుంటారో అని తాస్కారము. హ్మ్. దానివల్ల ఈ దీని ప్రలోభంలో పడి అసలు మనకెవరు పెడతారు? మన రూమ్‌లో ఎవరు పెడతారు? హ్మ్. అనేటువంటి భావన ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మీరు మినిస్టర్‌లు తీసుకోండి, ఈ పవర్‌లో ఉన్న ఎవడన్నా తీసుకోండి. వాళ్ళ అవును. దగ్గరున్న డ్రైవర్‌లో, వాళ్ళ దగ్గరున్న అటెండర్‌లో, వాళ్ళ ఇంట్లో మనుమనుషులు బయట పెడతారు. వాళ్ళకన్నీ తెలుసు. అన్ని గుట్లు తెలుసు. వాళ్ళ అవును. ద్వారానే లీక్ అవుతుంది. వాళ్ళ అసిస్టెంట్‌లో వాళ్ళు చేసిన పనే ఇది. వేరేవాళ్ళు ఎవరుంటారు? అవునండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సీతారామన్యులు గారిని నేను చూసానండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ అమ్మాయితో నాకు టచ్ లేదని నా భార్య నమ్మితే చాలని పాపం బాధపడ్డాడండి ఆయన చాలా. నా భార్య నమ్మితే నా అవునవునవునవును. కుటుంబ సభ్యుల్లో నా భార్య నమ్మితే చాలు అని అనుకున్నారన్నమాట అప్పుడు. ఇప్పుడు చాలా సందర్భాల్లో పోలీస్ ఆఫీసర్‌లకి చాలా అవకాశాలొస్తాయండి. హ్మ్. ఎస్పెషల్లీ ఏదైనా కేసులోనో, ఇంకోటినో లాభపడాలంటే వీడు డబ్బుకు లొంగడు, డబ్బు తీసుకోడు, హానెస్ట్ ఆఫీసరు. ఏదో మానసిక దౌర్బల్యము హ్మ్. ఉంది అనేటువంటిది కొంచెం తెలిస్తే ఎరవేసి చూస్తారు. హ్మ్. లోబరుచుకోవడానికి ఇదొక అత్యుత్తమ మార్గంగా అవును. ఇప్పుడు మహామహాపురుషులే అవును. కన్యా దాసులైనారు. కాబట్టి కాంతదాసులు ఎంతవారైనా కాంతులకు దాసులే అని అవునండి. దీన్ని కొన్ని విధాలుగా ఈ విధంగా మానసిక దౌర్బల్యంతో అవును. లొంగిపోతారు. ఇటువంటి ఇబ్బందులు లోనవుతారు. ఇప్పుడు ఆ పొజిషన్‌లో ఒకటి ఇప్పుడు 7 ఏళ్ల క్రితం కూడా ఆయన ఐజీ ర్యాంక్‌లో ఉంటాడు. హ్మ్. ఐజీ ర్యాంక్‌లో ఉన్న ఆయన ఆలోచించకుండా మనకేం లేని ఈ దౌర్బల్యానికి పాల్పడడం నిజంగా దారుణం. హ్మ్. బాధాకరం గూడా. ఇది ఆయన తప్పించుకోవడానికి ఏమైనా అంటారులెండి. ఏమంటారంటే ఇది ఏఐ జనరేటెడ్ తర్వాతేమో మార్ఫింగ్ చేసింది అలా అంటుంటారనుకోండి. మార్ఫింగ్ ఇప్పుడు చాలా ఈజీగా జేయొచ్చు. ఇప్పుడు హ్మ్. నేనిక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నా. హ్మ్. నా పక్కన ఇంకొక అమ్మాయిని మీరు సృష్టించొచ్చు. కానీ అవును. అది టెక్నికల్‌గా ఎవరు కనుక్కోలేకపోయినా మీరు దాన్ని ఇన్వెస్టిగేషన్ పర్పస్‌లో జూసుకుంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మ కాదా అనేది తెలుసుకోవచ్చు. అవునండి. అది చేసిన సందర్భం అంతెందుకు పెద్ద పెద్ద వాళ్ళనే మార్ఫింగ్ చేసిన సందర్భాలున్నాయి. ఈ మధ్య చూస్తున్నాం గదా! అవునండి. అందరిని మార్ఫింగ్ జేస్తున్నారు. ఇప్పుడు A1 టెక్నాలజీ వచ్చింది కాబట్టి చే చే బహుశా అది గూడా అంటే ఐ డోంట్ థింక్ ఓ పోలీస్ ఆఫీసర్ పైన మార్ఫింగ్ జేసి పెట్టేటువంటి వ్యవహారం రేపు పొద్దున్నే తెలిస్తే ఎవరైతే పనంగా చేశారో అతని పైన ఎఫ్ఐఆర్ కడతారు, కేసులు పెడతారు. అనవసరంగా ఇబ్బంది పెట్టినాం. ఆయన మ పరువు నష్టం చేస్తున్నాం అని చెప్పి పరువు నష్టం కేసు వేయొచ్చు. హ్మ్. కేసులు కూడా పెడతారు. ఐ డోంట్ థింక్ అంత దూరం జరిగుండదు. మీకు తెలిసే ఉంటది సార్ మన మాజీ గవర్నర్ గారు ఒకాయన అమ్మాయిలు తెచ్చుకున్నారని చెప్పేసి రేపే పేపర్‌లో అవును. గారు అప్పుడు అంటే పాపం ఆయన పెద్దాయన జరిగింది. ఎవరికి తెలిసుండదు. అది టెక్నాలజీపై అవగాహన ఉండుండదు. ఇట్ విల్ హ్యాపెన్. మీకు జ్ఞాపకం ఉందా సార్ అది? చాలా మందికి జరిగింది. దేశ ప్రధానులే ఇటువంటి దానిలో ఇబ్బంది పడిపోయినారు. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద ఆఫీసర్‌లు. అవునండి. మామూలే ఇది. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ ఓ 30, 40 ఏళ్ల క్రితం వచ్చుంటే హ్మ్. దారుణంగా ఉండేది. ఈ మధ్య కాలంలో వచ్చింది. మన సెల్ ఫోన్ ఎవరనుకున్నాము? సెల్ హ్మ్. ఫోన్‌లో బటన్‌లలో కెమెరాలుంటాయి. సెల్ ఫోన్‌లలో కెమెరాలుంటాయి. అద్దాలలో కెమెరాలుంటాయి అనేది మనకి ఏం తెలుస్తుంది? అతి సూక్ష్మంగా ఉండే ప్రదేశాల్లో గూడా కెమెరాలను ఏర్పాటు జేసుకోవచ్చు. లైట్‌లలో ఏర్పాటు జేసుకోవచ్చు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు కెమెరా అని మనం కెమెరా ఎక్కడన్నా పోయినా, ఎవరితో మాట్లాడినా డెఫినెట్‌గా 1000 ఖచ్చితంగా కళ్ళతో పరీక్షించి ఒకవేళ ఏమి చేయకపోయినా ఇక్కడ కెమెరా ఉంటుంది అనే హ్మ్. ఊహతోనే 24 గంటలు బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. హ్మ్. అయితే సార్ ఇప్పుడు ఈయన ఎందుకంటే చెప్పలేము. కర్ణాటక మినిస్టర్ గారు మీరు చూసే ఉంటారు. అవునవునవునవును. అది ఆ స్టాఫ్ మెంబర్ ఎవరో అతను ఒక పిఏ ఎవరో పెట్టేసాడండి. చెప్తున్నాను గదా! వెనకంటే ఉండే డ్రైవర్లు ఇప్పుడు ఎప్పుడు గూడా ఎంత పెద్ద ఆఫీసర్‌లైనా వాళ్ళకి ఇబ్బంది పెట్టేది ఎవరంటే, హ్మ్. ఆయన దగ్గర పనిచేసిన డ్రైవర్లు, అటెండర్లు వాళ్ళే. అవునండి. వాళ్ళకి తెలియనిదంటూ ఉండదు.
మీకు మీ ఆ ఆఫీసర్ భార్యకు కూడా తెలిసి ఉంటుందో తెలియదో కానీ పక్కనున్న డ్రైవర్కి అటెండెంట్కు తెలిసిన అన్ని ఎవరికి తెలియవు. ఫోన్ వస్తే ఆడే మాట్లాడతాం. ఎవరైనా మాట్లాడితే వాళ్ళే లోపలికి పంపిస్తారు. ఎందుకు వచ్చినారు అని ఆరా తీస్తారు. కాబట్టి వాళ్ళకి తెలిసినన్ని వేరే వాళ్ళకి ఎవ్వరికి తెలియవు. సార్ ఇప్పుడు ఇది నిజమని ప్రూవ్ అయింది అనుకోండి సార్, నిజమని ప్రూవ్ అయితే వీళ్ళకి శిక్ష ఏముంటుంది సార్ ఆఫీసర్ గారికి? ఏముంటుందండి? ఏముండదు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసి నన్ను లోపరుచుకున్నాడు, బలవంతం చేసినాడు, రేప్ చేయడానికి ప్రయత్నించినాడు నా అమ్మాయి కేసు ఇస్తే దానిపైన ఏమన్నా ఉంటుంది కానీ ఎవరు అమ్మాయి ఆమె ఇష్టపూర్వకంగా వచ్చింది నేను ముద్దు పెట్టుకున్నాడు దాంట్లో ఏం బీయింగ్ ఏ డిసిప్లినరీ ఫోర్స్ ఆఫీసర్ ఈ షుడ్ నాట్ డూ ఇట్ అని డిపార్ట్మెంటల్ గా ఉంటుంది కానీ ఐపీసీలో ఏం కేసు ఉందండి దానికి? ఆ అమ్మాయి ఎంతకే ఆమె వస్తే ఈయన ఫోర్స్ చేస్తే డెఫినెట్ గా కేసు ఉంటుంది. ఆమె అంతగా ఆమె వచ్చి ఈయన హక్ చేసుకుని ముద్దు పెట్టుకున్నంత మాత్రాన కేసు ఏముంటుంది? ఏముండదు కదా. బిల్లింగ్ అది అడల్టరీనే తీసేసినారు కదా. ఇద్దరు యుక్త వయస్సులు 18, 21 ఏళ్ల నిండిన వ్యక్తులు వాళ్ళు ఇష్టంగా వాళ్ళు సెక్షువల్ గా యాక్ట్ లో పార్టిసిపేట్ చేసినా దేర్ ఇస్ నో కేసు అని సుప్రీం కోర్టే తీర్పిచ్చింది కదా. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ కేస్ అట్ ఆల్. కేసే ఉండదు. అంటే ఒకటా ఇది కానీ డీసీపీ గారి ఆఫీస్ అనుకోండి, అప్పుడేమైనా కొద్ది ఇబ్బంది అవుతుంటారా డీసీపీ ఆఫీస్ అయితే? ఏ ఆఫీస్ అయినా ఇప్పుడు ఆమెంతగా ఆమె వచ్చి ముద్దు పెడితే, ఇప్పుడు నేనే ఆఫీస్ లో కూర్చొని ఉన్నానండి, మీరే కూర్చొని ఉన్నారు ఆఫీస్ లో, ఒక అమ్మాయి ఇంటర్వ్యూ కోసం అని వచ్చి గబుక్కను మేము కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటే తప్పు మీద ఎట్లా అవుతుంది? కాదు కదా. నేను బలవంతంగా నువ్వు బలవంతంగా పోయి ఆ అమ్మాయిని వద్దు వద్దు అని మొత్తుకుంటా ముద్దు పెడితే ఎస్ దెన్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్. తనే తాను వచ్చి చేసుకుని ఇష్టపూర్వకంగా 21 years నిండిన అమ్మాయి, బిలో 21 years అంటే ఇట్ ఈస్ అన్ అఫెన్స్. నువ్వు ఆ అమ్మాయి వచ్చి ఇష్టంగా ముద్దు పెట్టుకున్నా మీరు డెఫినెట్ గా మీ పైన కేసులు ఉంటాయి. సార్ ఇప్పుడు రెడ్డన్ గారు మీకు మీ అనుభవంలో ఇటువంటి సంఘటనలు జరిగినాయి సార్? మీ ఇంతకాలం 40 years 35 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు రిటైర్డ్ ఆఫీసర్గా. ఇటువంటి జనరల్ సంఘటన అంటే మీ ఆఫీసర్ల మీద ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు వచ్చినాయి సార్ ఆ టైంలో? మా పోలీస్ ఆఫీసర్ల పైన మాటలు వచ్చాయి కానీ అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి రాలేదు. బట్ లెటర్స్ వచ్చినాయి, నన్ను ఆఫీసుకు పిలిచి చేయబోయినాడు, అది చేసినాడు ఇది చేసినాడని కొన్ని సందర్భాల్లో వచ్చినాయి. అంతేగాని విత్ ప్రూఫ్ ఆ అమ్మాయి రాసిందే కానీ అమ్మాయి రాయకపోతే ఏముంది, అదేం లేదు. ఆహా, ఇప్పుడు ఈ మధ్యన ఇదంతా కూడా 3-4 years గానీ అంతకు ముందు లేదు కదా. రికార్డింగ్ ఆ మహా అంటే 5 ఏళ్ళు అనుకో, 5-7 ఏళ్ళు, అంతకు ముందు ఏం లేదు కదా. ఈ సెల్ ఫోన్లు, టచ్ ఫోన్లు వచ్చిన తర్వాతనే దీనికి ఆజ్యం పోసినారు అంతే. ఇప్పుడు ఫోన్ ఇంకా టెక్నాలజీ చెప్పలేము, ఏమైనా చేయొచ్చు. చూద్దాం సార్. మరి మీరు ఏమంటారంటే భవిష్యత్తులో ఇటువంటి ఆఫీసులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు మార్పు తెచ్చుకోవాలి. అవును, డెఫినెట్ గా. అయ్యా మీ కోరికలను మీరు డెఫినెట్ గా అనిసిపెట్టుకోవాలి. మీరు ఏమన్నా ఉంటే మీ పర్సనల్ వ్యవహారాలు ఎట్టి పరిస్థితుల్లో 1000 కళ్ళు, ఇప్పుడు మీరు ఎక్కడున్నా 1000 కెమెరాలు మిమ్మల్ని గమనిస్తుంటాయి అనేది మీరు మర్చిపోకూడదు. 1000 కెమెరాలు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి పాల్పడకూడదు. మీరు ఎవ్వరూ లేకపోయినా ఏదో ఉద్దేశంతో ఏదో నెపంతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారనేది మనసులో ఉండి తీరాలి. ఎస్పెషల్లీ పోలీస్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గానీ ఎనీ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ మరీ ఎక్కువ. ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ఎనీ ఆఫీసర్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే చట్టాలు తర్వాత ఏంటి శిక్షలు పడతాయి ఎన్ని పోలీస్ ఆఫీసర్లు తెలుసండి. అవును, దట్టు హై పొజిషన్ ఉన్న పోలీస్ బాస్ ఆయన. అవును, అందువల్ల మనం మాట్లాడవలసి వస్తుందండి. ఇటువంటి సంఘటనలు జరగకూడదని కోరుకుందాం సార్. అయితేను డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. దురదృష్టకరం. ముందే ఆయన పాపం కుమార్తె రమ్యారావు ఎవరో అమ్మాయితో గోల్డ్ కేసులో ఇరుక్కున్నాడు, ఆయన సస్పెండ్ చేశారు. ఆ అమ్మాయి కూడా అంత ప్రాపర్టీ ఉండి ఇటువంటి స్మగ్లింగ్ కి పాల్పడి ఉండకూడదు. ముందే దాంట్లో తలమూలకలైపోయి ఆయన పరువు అంతా నాశనం అయిపోయింది. మధ్యలో ఇటువంటి జరగడం బాధాకరం. అదే అమ్మాయి అంటే ఏదో రెండో భార్య అనుకుంటలేండి, మొత్తం కుటుంబ సభ్యులు రమయ్యారావు. అవునవును, రమ్యారావు. అవునండి. ఏమవుతుందంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఇంకా డబ్బులు రావాలని కోరుకుంటారు. అంటే అధికారం ఉంది కాబట్టి
అది ఆ, కావాలి. ఏదో ఒక రకంగా పోగేసుకుందాం అనేటువంటి దురాలోచన ఉంటుంది. ఉమ్, ఈ డబ్బు ఎంతకి అయినా తెగిస్తుంది. 100 కోట్లు ఉన్నోడు 1000 కోట్లు కావాలంటాడు, 1000 కోట్లు ఉన్నాడు 10,000 కోట్లు కావాలంటాడు. ఉమ్. అరే, మనకు భగవంతుడు ఇంత ఇచ్చినాడు, ఇదే మహాప్రసాదం అని ముందుకెళ్దాము, మన జీవితాన్ని సాఫీగా చాపుకుందాం అనేటువంటి వ్యవహారం ఉండదు. చూద్దాం సార్, వెళ్ళి హోమ్ మినిస్టర్ గారిని కలుసుకోవడానికి వెళ్ళి ట్రై చేశారు కానీ ఆయన ఒప్పుకోలేదు. ఓకే హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కలుసుకోవడానికి ఒప్పుకోలేదులేండి. ఓకే ఓకే చూద్దాం సార్ ఏం జరుగుతుందో. రైట్ అండి, నమస్కారం. రైట్, థ్యాంక్ యూ.